హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకైతే వీళ్ళనైతే తొలగించబోతున్నారు. ఈ ఏదైతే డబ్బులు తీసుకున్నారో అవి కూడా వెనక్కి అయితే కట్టాల్సిందే. ఇక ప్రభుత్వం చట్టపరమైన నిర్ణయాలు కూడా తీసుకుందనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు, అదేవిధంగా పాత పెన్షన్లు పెంచినవి ఎప్పటి నుంచి అందిస్తారనే దానిపైన టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే గతంలో పాత పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి బాండ్ పేపర్ మీద రాశారు. 100 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. జూన్ నెల మే నెల పెన్షన్లు కూడా అవ్వాతాతలకు ఇవ్వలేదు. మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తారని పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు పాత పెన్షన్లు దాంతో పాటు 3 నెలల బకాయిలు మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి అయితే చేతికి ఇచ్చారు. మరి ఇక్కడ ఇవ్వకపోవడం ఏంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కొత్త వారికి దాదాపు 24 లక్షల మంది అప్లికేషన్లు వచ్చాయట ప్రజాపాలనలో. అయితే కొత్త పెన్షన్లు ఇవ్వాలని, దాంతోపాటు పాత పెన్షన్లు పెంచినవి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల పెన్షన్ అంటే నెలకు 1,000 రూపాయలు వేసుకున్నా కానీ 6 నుంచి 7,000 రూపాయలు ఈ పెంచిన పెన్షన్లు మొత్తం కలిపి దాదాపు 10,000 నుంచి 12,000 ఒక్కొక్కరికి అయితే బాకీ పడ్డదని చెప్పేసి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మురళీకృష్ణ మాదిగ అన్నారు. ఇక జూలై 4, 5 తారీఖులో మనకు రేపు ఎల్లుండిలో ఏదైతే పూర్తి స్థాయిలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలు కూడా చేపడతామని డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. వికలాంగుల హక్కుల సంఘాలు దీనికి సపోర్ట్ కూడా చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం తాజాగా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందనమాట. వీళ్ళందరూ కూడా పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు, రద్దు అయితే చేస్తున్నారన్నమాట. ఎవరికి రద్దు చేశారు వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి అయితే తీసుకుంటుంది. ఈ సంఘటన జోగులాంబ జిల్లాలో జరిగిందనమాట. భర్త వృద్ధాప్య పింఛన్ తీసుకున్న విషయంలో జోగులాంబ విషయం అంటే భర్త బతికుండగానే భార్య వితంతు పింఛన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. చనిపోకముందే వితంతు పింఛన్లు అయితే పెట్టించుకోవడం జరిగిందనమాట. పేర్లు సుంకర వేణప్ప, భార్య సుంకర ధనలక్ష్మి 2015లో వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల తప్పిదంతో అప్పట్లో ఆమెకు వితంతు పింఛన్ కూడా వచ్చిందనమాట. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే వేణప్పకు 2015 నుంచి 2020 వరకు ధనలక్ష్మికి వితంతు పింఛన్ అయితే తీసుకుంటున్నారు. ఇది అనర్హులు కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఏం చేశారు, తనిఖీల విషయంలో బయటపడింది. పేరును జాబితా నుంచి కూడా తొలగించారు. ఇదిలా ఉంటే నెలకు 2,000 రూపాయల పింఛన్ 5 ఏళ్ళు తీసుకున్నారు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే 1,20,000 రూపాయలు అయితే పింఛన్ డబ్బులు మళ్ళీ కూడా తిరిగి చెల్లించాలని మున్సిపల్ ఆఫీసర్లు ఆమెకు అప్పట్లో నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె చెప్తున్నది అంటే తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పట్లో చెల్లించలేని ధనలక్ష్మి అని చెప్పింది అనమాట. ఇక నేటి వరకు కూడా చెల్లించకపోవడంతో తమ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరోసారి నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వం ఇటువంటి పింఛన్లన్నీ కూడా కట్ చేయబోతున్నారు. అనర్హులుగా ఉన్న వాటిని ఏరి వేసిన తర్వాత ఇక ఈ నెల దాదాపు 23 తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అంతకంటే ముందు కేంద్ర మంత్రుల విస్తరణ, కొత్త మంత్రులు అయితే రాబోతున్నారు. దాంతోపాటు ఈ నెల 4 నుంచి 5వ తారీఖులో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది. ఇప్పటికి ఇవన్నీ కూడా ఒత్తిడి విషయంలో కావచ్చు, ఇవన్నీ పెన్షన్ల విషయంలో కానీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. కొత్త రూల్స్ కూడా ఇప్పటికే గైడ్లైన్స్ అయితే రూపొందిస్తున్నారు. ఇంటింటి సర్వే కూడా చేయబోతున్నారట త్వరలోనే. ప్రభుత్వం నుంచి మీరు కనుక ప్రతి నెల ఆసరా పెన్షన్లు కనుక తెచ్చుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా, మీరు అనర్హులైన